నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. మీకు చూస్తున్నారు కదండి, ఇప్పుడు తోట ఏ విధంగా పెరిగిందో, దీనికి ఏమేమి మందులు కొట్టిండో ఒకసారి చూద్దాము. దాన్ని తెలుసుకునే ముందు, మందుల గురించి తెలుసుకునే ముందు మీరైతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే తోట చూస్తే మీకు బాగా తెలుస్తుంది ఏ విధంగా పెరిగిందో. అసలు ఏ విధమైన అనుభవాలు ఉన్నాయి దీంట్లో. రైతు జయరామ్ వచ్చేసి, ఇది వచ్చేసి ఫీల్డ్ వచ్చేసి మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి మంత్రాలయం మండలం, మాధవరం గ్రామం, కర్నూలు జిల్లా అండి. రైతు వచ్చేసి జయరామ్ ఏ విధంగా మందులు కొట్టిండు మీకు తెలుసు కదండి. ఒక్కొక్క ఎకరానికి కర్నూలు ఏరియాలో కానీ, ఆలూరు కానీ, బళ్ళారి కానీ ఎకరానికి 3000 4000 మందులు ఖర్చులు పెట్టినా కూడా ముడత క్లియర్ అయితే లేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రైతులు. దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మంది రైతులకు షేర్ చేయండి. మంచి ఉపయోగపడుతుందండి. అసలు ఏ విధమైన మందులు వాడుకోవచ్చు, ఇంత మంచి రావడానికి కారణం ఏంది? నమస్తే జయరామ్. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది జయరామ్? 4 సంవత్సరాల నుంచి చేస్తున్నావా? నేను ఎప్పటి నుంచి తెలుసు నీకు? 4 సంవత్సరాల నుంచి తెలుసా? ఓకే ఓకే. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినావు ఇక్కడ? 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు వేసినావు. ఓకే. ఇప్పుడు చూస్తే మాత్రం తోట మంచి హైట్ వచ్చింది, బాగుంది రిజల్ట్. నాకు ఫోటోలు కూడా పెట్టినారు, చాలా బాగా వచ్చింది. అందుకని మీ తోటకు రావడం జరిగింది మేము. ఏమేమి మందులు కొట్టినారు ఇంత ముందు సాగు విధానం ఏంటిది? కడ్డీ రకం. కడ్డీ రకమా? కడ్డీలో మళ్ళీ వేరే రకం ఉంటుందా? ఓన్లీ కడ్డీ రకం? కడ్డీ ఉంది, డబ్బీ ఉంటది. బ్యాడిగల కడ్డీ రకమా? బ్యాడిగల కడ్డీ రకం. ఓకే ఓకే. ప్రతి సంవత్సరం ఇదే పెడతారా? ప్రతి సంవత్సరం. కడ్డీ రకం అంటే మామూలుగా మస్తు ఎక్కువ ముడత ఎక్కువ వస్తుంటది. కడ్డీ అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కొట్టాలి. ముడత ఎక్కువ వస్తుంటే జాగ్రత్త చూసుకోవాలి, దీన్ని మామూలు కాదు. అయితే కానీ తోట చూస్తే మాత్రం చాలా హైట్ పెరిగింది, బాగుంది రిజల్ట్. అంటే మీరు ఫస్ట్ నుంచి కొన్ని మందులు చెప్తే నాకు తెలుస్తుంది, అంటే రైతులకు చెప్తాం అసలు ఏ విధంగా మందులు కొట్టావు, నువ్వు ఏదైనా చేస్తున్నావు అనేది. ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఏం కొట్టినారు మీ మందు? ఫస్ట్ చూపియండి నాకు. ఫస్ట్ నందక కొట్టినా? ఓకే ఓకే. చూసండి, నందక కొట్టినట్ట జయరామ్. ఫస్ట్ నందక కొట్టినట్ట. ఒకసారి అడుగుదాం ఏమేమి మందులు కొట్టిండు, స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. ఒకసారి మీరు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ప్లస్ ఫార్వర్డ్ చేయకండి ఫస్ట్. ఎందుకంటే మీ తోటలు కూడా బాగుండాలంటే ఒకసారి చూసుకోండి మందులు, ఏమేమి మందులు కొట్టుకోవాలి, ఏమేమి దిగుబడి తీసుకుంటారు. అనేక రకాల మందులు ఉన్నాయి, కానీ కొన్ని మందుల వరకు తెలుసుకుంటే మీరు కూడా కొంచెం ముడత లేకుండా ఎదుగుదల బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి నందక కొట్టినట్ట జయరాము. నందక తర్వాత ఏం కొట్టినావు జయరామ్? నందక తర్వాత విఖ్యాత్ కొట్టినావా? ఓకే అండి. ఇది విఖ్యాత్ మళ్ళీ కొడదాం అనుకుంటున్నావు? ఇది ఇంతకుముందు కొట్టినావు? ఇంతకుముందు కొట్టినా. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కొడదాం అనుకున్నా. మళ్ళీ ఈ రోజు మందు కొట్టాలి. విఖ్యాత్ కొడుతున్నావు, ఇంతకుముందు కొట్టినావు మళ్ళీ. ఓకే. చూడండి ఒకసారి విఖ్యాత్ ఆయిల్ మందు తెలుసు కదండి మీకు. విఖ్యాత్ అంటే బ్రాండ్ అండి పత్తికి. చాలా మంది పత్తిలో వాడినారు, చాలా మంది రైతులు కూడా తీసుకుపోయినారు. కానీ పత్తితో పాటు మిరపకు కూడా వాడినంట రైతు. ఒకసారి చూడండి, విఖ్యాత్ కూడా రైతు కొట్టినాడు, చాలా బాగుంది. ఎట్లా అనిపించింది జయరామ్ ఫస్ట్ అంతా కొట్టినాక? బాగా రిజల్ట్, మంచి రిజల్ట్ వచ్చిందా? ఎట్లా అంటే గ్రోతింగ్ వచ్చింది, సైడ్ బ్రాంచెస్, ముడత గిడత, దోమ గేమ అల్లి మన పురగా మరి మొత్తం పోతుంది. ఓకే. అంటే అంతకుముందు గమనించినావా ఎట్లా ఉండేది? అంతకుముందు మామూలు ముడుచుకొని చెట్టు హైట్ పెరక్క మామూలు స్టేజ్ లోనే ఉంది. ఓకే ఓకే. ఇది కొట్టినాక అయితే మంచిగా అనిపించింది. దీని తర్వాత ఎన్ని రోజులకి ఇది కొట్టినా? మళ్ళీ దాని తర్వాత దీన్ని 15 రోజులకు ఒకసారి కొట్టినా. 15 రోజులకు ఒకసారి కొట్టినా. ఇది మళ్ళీ విఖ్యాత్ 15 రోజుల కోసం. ఇది కొట్టినాక మంచిగా అనిపించింది. ఇది కూడా బాగా అనిపించింది. ఓకే. ఇది తెలుసా ఇవి నూనె మందులని? నూనె మందులని తెలుసు కదా. నేను ఎట్లా తెలిసింది మీకు ఇవి? ఇది మీది యూట్యూబ్ లో చూసి, ఫేస్బుక్ లో చూసి కాల్ చేసి తెప్పించుకున్నాం. అంటే గత 4 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం. ఓకే. బాగా అనిపించిందా మీకు? బాగా అనిపించింది. ఓకే ఓకే. ఈ విఖ్యాత్ తర్వాత ఏం కొట్టినా మళ్ళీ? అదే విఖ్యాత్ తర్వాత ఒకసారి చూడండి నాకు. అద్వైత కదా. ఓకే. ఇది లాస్ట్ టైం ఇది కొట్టినట్ట. అద్వైత తెలుసు కదండి. అద్వైత దోమ, నల్లి, పురుగు అన్ని రకాలుగా పోతుందండి. అద్వైత మీరు చూసి ఉంటారు కూడా. ఈ అగ్రిషన్ కంపెనీ ఆయిల్ మందులు అండి. ఈ 3 మీకు తెలుసు కదండి. అద్వైత ఎక్కడ దొరుకుతుందో, నందక అక్కడ దొరుకుతుంది, నందక ఎక్కడ దొరుకుతుందో, విఖ్యాత్ అక్కడ దొరుకుతుందండి. దగ్గరలో షాపులు, అన్ని షాపులలో దొరుకుతుందండి. కావాలంటే తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి ఇవి షాపులు మాత్రం మనకు ఎమ్మిగనూరులో మన లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ లో దొరుకుతుందండి. మనకు తెలుసు కదా. ఎమ్మిగనూరులో మీరు విఖ్యాత్ కూడా చాలా మంది తెచ్చుకున్నారు ఈ ఏరియాల పత్తికి, చాలా మంది వాడినారు. దాంతోపాటు ఈ అద్వైత నందక కూడా అక్కడనే దొరుకుతుందండి. వాళ్ళకి కావాలంటే మీరు అక్కడ పోయి తెచ్చుకోవచ్చు కూడా ఈ మందులు. 3 రోజుల్లోనే గ్రోతింగ్, దోమ అనేది 3 రోజుల్లో చూపిస్తుంది. అది కంపెనీ మందులు వచ్చేసి ఇవి మన 5 రోజులకి 6 రోజులకి రిజల్ట్ చూపిస్తుంది. ఈ రకం ఎంత వస్తుంది అంటే మామూలుగా ఎకరానికి ఎంత దిగుబడి తీసుకోవచ్చు? ఇది మన మందులు కొట్టేదాన్ని బట్టి ఉంటుంది. మందులు కొట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే. మామూలు ఎంత వస్తుంది దిగుబడి? ఎంత వస్తుంది అంటే? ఇది హైట్ చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు పూత రాలేదు ఇంకా, ఇప్పుడే పడుతుంది. కాపు దిగితే రేట్ ఎట్లుంటాయి మామూలుగా? ఇప్పుడు చాలా మంది రైతులు లాస్ లో ఉన్నారు. కలగడం అంటే అసలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా వరకు తగ్గింది కూడా మిరప. చాలా మంది 4 ఎకరాలు వేసినా, ఈసారి 2 ఎకరాలు వేసినా. అర్థం చేసుకోండి. ఇంకా అయినా కూడా పరిస్థితి బాగాలేదు మిరప రైతులది. ఘోరంగా లాభాలు అయితే లేవు. 15,000 పోయింది కడ్డిబాడికి. అంతకు ముందు 30,000 పోయింది. 30,000 పోయింది. హైయెస్ట్ రేట్ ఎంత ఉండే? హైయెస్ట్ రేట్ 20,000 ఉంది. 20,000.
30,000 పోయింది, 15,000 పడిపోయింది. మొన్నసారి 20,000 లాస్ట్ అవుతుంది, 15,000 పోయింది. ఆ సార్ పోయిన సార్ అయితే 30,000 ఉంది, 35,000 కట్టుకుంది. 35 ఉండే, కానీ ఇప్పుడు 15,000 పడిపోయింది. 15,000 ఓకే, అంటే మరి ఎంత వస్తుందో చెప్పనీకి రాదు. 30% వేసిరు మిరప, ఇప్పుడు 130% వేసిరా, 30% కూడా జాగ్రత్తగా. సింగం చోట్ల చనిపోయినావు గాన ఈ వర్షాలకి చనిపోయినాయి, సింగమోటు పొలాలు కానీ పోయినాయి మొత్తం. అదే పరిస్థితి అయితే బాగాలేదు. ఉన్నోళ్ళు మాత్రం కొంచెం బాగున్నారు, మందులు కూడా బాగా కొడుతున్నట్టుంది మీరు. ఓకే, ఇప్పుడు మనకు సంబంధించింది ఇప్పుడు మిరప కదా, మిరపకు బాగా ముడతలు అయితే బాగా వస్తున్నాయి జయరామ్. అసలు చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు. ఓకే, ఈ 3 కలిపి 3 అదొకసారి ఇదొకసారి కొట్టుకున్నావు నూనె మందులు, నీకు ఫైనల్ గా అయితే రైతులకి అంటే ఎట్లా అనిపించింది నీకు? 3 మందులు వాడుకోవచ్చు, మీరు వాడడం వల్ల నీకైతే మంచిగా మందులు ఒక్కసారి చూస్తే తెలుస్తుందండి. నందక, అద్వైత, జయరామ్ కొట్టినాడు, ఎవరైనా వాడుకోవచ్చు. అదే అదే చాలా మంది రైతులకు ఇబ్బంది అయితే పడుతున్నారు తెలుసు. రైతులకు విఖ్యాత అనేది పత్తికి బాగా కొట్టినారు, పత్తి కొట్టిన తర్వాత మీరు పత్తికి బాగా పనిచేస్తారు. పత్తికి తర్వాత చాలా మంది రైతులు మనం ఒకసారి ఒక వీడియో తీసినాం కదా, అక్కడ మేము పత్తికి కొడుతుంటే మిర్చికి తలిగిందంట, నువ్వు కూడా చూసిన చూడలేదు రైతు పేరు కృష్ణ రాజశేఖర్ గారు కదా మీ పేరు? మీరు కూడా 4 సంవత్సరాలు మీరు ఈ సంవత్సరం మందులు తెచ్చుకున్నారా? ఇవి తెచ్చుకున్నా, మీరు కూడా వాడుతున్నారా? మీది ఎట్లుందండి? నన్నే ఫాలో అవుతున్నావా? మా వీళ్ళు ఫాలో అవుతున్నావు. ఓకే ఓకే, ఈ వీళ్ళు ఏది కొట్టినావు నువ్వు? విఖ్యాత కొట్టినావా? ఎట్లా అనిపించింది? బాగా వచ్చింది సార్, అప్పటికి రిజల్ట్ మంచిగా వచ్చింది. బాగా వచ్చింది. దాంతో పాటు అవును శుద్ధి అంతకు ముందు ఒక వారం ముందు వేసింది, ఓకే మంచిగా వచ్చింది. పక్కల పొలాలు నాతో పాటు వేసిన వాళ్ళు వాళ్ళందరూ డౌన్ లో ఉంటే నాది హైట్ లో ఉండేనా? ఓకే ఓకే, మన రాజశేఖర్ గారు వాడినారు, ప్లస్ జయరామ్ వాడినాడు నూనె మందులు అండి. మీకు కావాల్స్తే చెప్తున్నాను కదా, చాలా వీడియోలు ప్రీవియస్ లో చూడండి మీరు. అద్వైత కానీ, విఖ్యాత్ కానీ, నందక కానీ, అగ్రిషన్ కంపెనీ నూనె మందులు అండి. 100% మీకు ముడతం అని క్లియర్ అయిపోతుంది. చాలా మంది రైతులు అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఇది ఒక్కసారి కొడితే మాత్రం ఈ డబ్బి రకము కడ్డీ రకమే నీకు ఎక్కువ రోజులు ఆగిందంటే, మామూలు తేజ రకాలు అయితే 15 days ఆగుతున్నాయండి. నేను 15 రోజుల వీడియోలు కూడా తీశాను, 15 రోజులు ఆగిన వీడియో కూడా తీశాను, ప్రీవియస్ లో చూడండి. మంచిగా ఉన్నాయండి రిజల్ట్ అయితే. మీకు దగ్గరలో ఉన్న షాప్ లో తెచ్చుకోవచ్చండి.